హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్బి ఇన్ఫో. ఈరోజు మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కౌశల్యం సర్వే గురించి ప్రభుత్వం ఇచ్చిన కొత్త అప్డేట్లు గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఎన్రోల్ చేసుకొని ఉన్నారో వారందరికీ ఇది ఒక గుడ్ న్యూస్. అదేమిటనేది మన వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ముఖ్యమైనది, చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ ఇన్ఫో ఛానల్. ఇప్పటి వరకు ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కౌశల్యం సర్వేలో ఎన్రోల్ చేసుకున్నారో అటువంటి వారికి ప్రభుత్వము అతి త్వరలో ఆన్లైన్ ద్వారా ఎగ్జామ్స్ నిర్వహించాలని సన్నాహాలు చేస్తుంది. దానిలో భాగంగానే గ్రామ వార్డు సచివాలయములకు అవసరమైన వెబ్ కెమెరాలు, హెడ్ ఫోన్స్ మొదలైనవి సరఫరా చేయడం జరిగినది. వాటి ద్వారా ఎగ్జామ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మొదటగా మన ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనే పేరుతో ఎవరైతే ఎడ్యుకేటెడ్ అయ్యింది అంటే చదువుకుని ఉండి నిరుద్యోగులుగా ఉన్నారో వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో ఇంట్రెస్ట్ ఉందా లేదా, వారి దగ్గర కంప్యూటర్స్ మొదలైనవి అవైలబుల్గా ఉన్నాయా లేవా, ఇతరులకు సహకరించే విధంగా వారి దగ్గర రూమ్ సౌకర్యం కానీ వేరే ఇతర సౌకర్యాలు కానీ కలిగి ఉన్నారా లేదా అనేది తెలుసుకుంది. తదుపరి కౌశలం పేరుతో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో ఇంట్రెస్ట్ అని తెలియజేసి ఉన్నారో కౌశలం పేరుతో వారికి ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. ఈ కౌశలం సర్వేలో వారి యొక్క విద్యా అర్హత, వారు ఏ కాలేజీలో చదివి ఉన్నారు, వారికి ఎంత పర్సంటేజ్ వచ్చింది, వారి ఈమెయిల్ ఏమిటి, ఫోన్ నెంబర్ ఏమిటి తదితర వివరాలను నమోదు చేసి ఎన్రోల్ చేయడం జరిగినది. ఎవరైతే ఆ విధంగా ఎన్రోల్ చేసుకుని ఉన్నారో వారికి ప్రభుత్వము అతి త్వరలో గ్రామ వార్డు సచివాలయాల ఎంప్లాయీస్ ద్వారా ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. దానికోసం ముందుగా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్తో ఒక మార్క్ ఎగ్జామ్ను కూడా నిర్వహించున్నట్లు సమాచారం అందుతుంది. ఎవరైతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో ఎన్రోల్ చేసుకుని ఉన్నారో వారందరూ కూడా ఈ ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధంగా ఉండండి. ప్రభుత్వము ప్రైవేటు సంస్థలతో కలిపి వారికి మంచి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. కావున ఎవరైతే నిరుద్యోగులు ఉండి అన్ని అర్హతలు ఉండి ఉన్నారో అటువంటి వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 10th క్లాస్ నుంచి పీజీ వరకు చదివి ఉన్న వారి ప్రతి ఒక్కరికి డేటాను ఈ కౌశలం సర్వేలో ఎన్రోల్మెంట్కు అవకాశం కల్పించారు. ఆ విధంగా ఎవరైతే ఎన్రోల్ చేసుకుని ఉన్నారో వారందరూ కూడా ఈ అవకాశాన్ని తప్పనిసరిగా వినియోగించుకుని నైపుణ్యాన్ని పెంచుకుని మరియు ఉద్యోగాల్ని పొందాలని ఆశిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి మరొక ప్రభుత్వ అప్డేట్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.